హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బయట ఉన్నాను. వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. అయితే నాకు ఈ మధ్యనే అర్థమైంది ఏంటంటే, ఈ ఎండాకాలం పోయిన తర్వాత వస్తుంది కదా వర్షాకాలం. ఆ వర్షాకాలం స్టార్టింగ్ దాన్ని 6 ఋతువులు అంటారు కదా, ఏదో పేరు ఏదో ఉంది, నాకు ఐడియా లేదు. ఇది బాగుంటుంది, ఇది బాగుంటుందని నాకు కూడా ఇప్పుడే అర్థమైంది. అంతకుముందు కూడా నాకు తెలియదు. సో ఇంకా విషయానికి వస్తే, నేనైతే కెమెరా టెస్టింగ్ చేయడం కోసం ఈరోజు బయటకు వచ్చిన. ఇంతకీ మీకు చెప్పలేదు కదా, నేనైతే ఒక కెమెరా తీసుకున్నాను ఇట్లా వీడియో తీయడం కోసం. అంటే మొబైల్లో వీలు కావట్లేదు ఒకటి, అది చేయలేకపోతున్నా. అందుకనే సరే చూద్దాము ఎట్లా ఉంటుందో అని ఒక ట్రయల్ చేద్దామని ఒక కెమెరా తీసుకొని తీస్తున్నాను వీడియో. మీరు ఎవరైనా గెస్ చేసి చెప్పగలరా ఏం కెమెరా అన్నది అవి కింద కామెంట్లో, ఓకేనా? ఇక ఈ విషయానికి వస్తే, ఇక్కడ ఇది మా ఊరు. అంటే మా ఊరు వేరే, కానీ ఇది ఇప్పుడు ఇక్కడనే ఉంటుంది ఇటు సైడు. సో ఇక ఇక్కడైతే వెదరు చాలా కూల్గా చాలా చాలా బాగుంది. ఇట్లా ఉంటుందని అనుకోలే. నాకు తెలిసినంతవరకు ఈ అక్టోబర్ నవంబరు ఆ టైంలో బాగుంటుందేమో అనుకున్నా, కానీ ఇప్పుడైతే అప్పుడు అర్థమైంది. సో నేను పాత వీడియోలో చెప్పినట్టు, ఇంతకుముందు వీడియోలో ఇక్కడ మా ఈ నల్గొండ దగ్గర మొత్తం బాగా భయంకరమైన మోసాలు, దోపిడీలు ఉంటున్నాయి. మరి మొత్తం ప్రపంచమంతా కూడా సేమ్ అంతే ఉంటుంది. కాకపోతే ఇక్కడ జరుగుతున్న విషయాలు నా దృష్టికి వచ్చినాయి కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు ఈ రోడ్డు ఉంది కదా, ఈ రోడ్డు అంతా కూడా చెక్ చేసిర్రు అనమాట 2 years బ్యాక్. అసలు ఏమన్నా బాగుందా? ఏం బాగాలేదు. ఎందుకు చెక్కిర్రో ఎందుకు వేసిర్రో వాళ్ళకి కూడా తెలియదు. ఇదేంటంటే దీని గురించి కూడా ఎవరు అడగారు. చాలా మనం మంచోళ్ళు అని అనుకుంటాం, కానీ వాళ్ళే చెడ్డోళ్ళు. ఇప్పుడు ఒకటి చెడ్డతనం గురించి మనం మాట్లాడితే 10 మంది కాదు 100 మంది మనల్నే చెడ్డోళ్ళు అంటారు. అందుకని నోరు మూసుకొని ఉండాలి. నేను చేసిన పని కూడా అదే. ఎవడెట్టా పోయినా ఎవడేం చేయలేడు. నేను అస్సలు మనం మార్చలేము. ఎందుకంటే ఎవరు మారరు. వాళ్ళు ఇప్పటి వరకు, నేనని కాదు, ఇప్పటి వరకు ఎవరైతే ఏం మార్చలేకపోయారు ఎవరిని. సో అందుకనే అందరి బతుకులు అట్లా దరిద్రంగా అధ్వానంగా ఉంటాయి. కానీ ఈ రాజకీయ నాయకులు మాత్రం, వాళ్ళు అసలు ఎక్కడి నుంచి వస్తుంటాయో వాళ్ళకి 100 కోట్లు 1000 కోట్లు వాడేమన్నా అసలు ఇది నాకైతే పెద్ద ఆశ్చర్యకరమైన విషయం. ఒకడు ఉంటాడు, వాడు ఏదో ఒక మ్యాటర్ ఎట్లనో అట్లా ఈ రాజకీయాలలోకి వెళ్తాడు. అప్పటిదాకా వాడికి మామూలుగా ఆస్తి అంతా 10 లక్షలు 15 లక్షలు ఉంటుంది మొత్తం తిప్పి కొడితే. వాడు వెళ్ళిన 5 సంవత్సరాలకి 5,000 కోట్లు ఉంటాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి 5,000 కోట్లని ఒక్కడు కూడా అడగడే. ఈ జనాలు ఎంత పిచ్చి జనాలు అంటే, గొర్రెలు అంటే మళ్ళీ అదేదో మతం గొర్రెలు అట్లా కాదు, వీళ్ళంతా తెలివి తక్కువ వాళ్ళంతా. ఇంత భయంకరంగా జనాలు ఉంటారు. వీళ్ళు ఓట్లు వేస్తారు వీళ్ళకి. ఇది నాకు చాలా నవ్వు వస్తుంది. ఎందుకంటే చదువులేని వాళ్ళు అంటే వాళ్ళకి ఏదో అర్థం కాదు, కానీ చదువుకున్న వాళ్ళు కూడా ఉరికి ఓట్లు వేస్తుంటారు. ఎందుకు వేస్తారో నాకైతే తెలియదు. మళ్ళీ జోక్ చెప్పనా? ఈ ఓట్లు వేసే టైం ఉంటుంది వీళ్ళకంట, ఓట్ల పండగ అంట. ఓట్ల పండగ ఏంది? ఎవరికి ఏమొస్తుంది ఆ పండగ? ఎవరికి ఓట్ల పండగ అంటే రాజకీయంలో ఉండేటోళ్ళకి వాళ్ళకి పండగ, వాళ్ళకి ఓట్ల పండగ. వీళ్ళ జనాలు వీళ్ళకి ఓట్ల పండగ అంటారు. ఎందుకు ఓట్ల పండగ నిజం. ఎందుకంటే ఇంత క్వార్టర్స్ తీసా వస్తుంది, ఇంత 500 నోట్ వస్తుంది. అది ఓట్ల పండగ. ఒకసారి ఒక వీడియో చూసిన, ఒకడు అంటుండగా తాగుకుంటా క్వార్టర్ తాగుకుంటా అంటాడు కదా, 5 ఏళ్ళు వాడంటే వీడిని దోసుకుంటా అంట. ఇప్పుడు అంటే వీడు దోసుకుంటుండంట వాడిని. ఎక్కడ తెలివితేటలు ఇవన్నీ! 5 ఏళ్ళు వాడు దోసుకునేది వీడు దోసుకునేది ఒకటేనా? అంటే ఇది మన జనాల పరిస్థితి ఇట్లా ఉందన్నమాట. ఎస్పెషల్గా మన ఇండియాలోనే ఎంత నిరక్షరాస్యత అని చిన్నప్పుడు నేను విన్నా, కానీ అక్షరాస్యులు కూడా, అంటే చదువుకున్న వాళ్ళు కూడా ఇంతనే భయంకరంగా మూర్ఖంగా ఉన్నారు. వేరే దేశాల్లో ఇంత అనిపించలేదు నాకు. అంటే నేనేం పోలేదు కానీ వేరే దేశానికి. మామూలుగా నాకు తెలిసినంతవరకు అయితే నేను ఇట్లాంటి విషయాలు గమనించలేదు. మన దగ్గరనే ఏం చేసినా, వాడు ఎంత దోసుకున్నా కూడా వాడే వీళ్ళకి దేవుడు. ఎవరు? ఈ పొలిటీషియన్స్ ఉంటారు కదా,
ఈ రాజకీయంలో ఉండేవాళ్ళు. మళ్ళీ వీళ్ళు రాజకీయ నాయకులంట, నేతలంట. ఎవడికాడు నాయకుడు, ఆడు ఏం వెలగబెట్టిండు, ఏం పీకిండాడు, ఏం చేసిండాడు. అమ్మ డబ్బులు లేకపోతే కుక్క పిచ్చి కుక్కతో సమానం వీళ్ళంతా. ఆడు వీళ్ళకి దేవుళ్ళు. ఒకడు ఉంటాడు, ఒక రాజకీయ నాయకుడు, ఆడైతే మర్డర్ చేసిండంట, అంత చేసిండంట, దేవుడు అంటారు. అంత ఇక పేరు చెప్తే మాత్రం కింద కామెంట్లు చేస్తూ ఉంటారు, నువ్వు అది ఇది అది అని. అందుకనే మనం ఇట్లాంటి విషయాలల్లో ఇన్వాల్వ్ అవ్వద్దు, ఇట్లాంటి విషయాలకి దూరంగా ఉండాలి. ఎందుకంటే అది అది కత్తికి లేని ఏందది ఒకటి ఉంటుంది చెప్తారు సినిమాలది, బొచ్చుకు లేని దూరద కత్తికి ఎందుకు అన్నట్టు, మనకెందుకు, మనం చేసేది కాదు, మనం చూసేది కాదు, వాళ్ళందరితో పాటు మనమే. సో నా ఒపీనియన్ అయితే ఇది. మరి మీ ఒపీనియన్ ఎట్లా ఉంటుంది, మీరేమనుకుంటారు కింద కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇక ఈ మధ్య అంతా అమ్మాయిలు అబ్బాయిలు సమానం అనుకుంటూ ఈ అమ్మాయిలంతా కలిసి ఓవర్ థింకింగ్ అనమాట. ఓవర్ థింకింగ్, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, వాళ్ళ లెవెలు. అబ్బాయిలు అయితే అట్లా కాదు, అబ్బాయిలు ఎట్లా వాళ్ళకన్నా తక్కువ అయినా చేసుకోవడానికి రెడీ. మరి అమ్మాయిలు వాళ్ళకంటే తక్కువ ఉన్న వాళ్ళని చేసుకోవడానికి రెడీగా ఉంటారా? ఎంతమంది రెడీగా ఉన్నారు, ఎంతమంది చేసుకున్నారు అన్నది మీరు నాకు చెప్పాలి. సో ఫైనల్గా అబ్బాయిలే మంచోళ్ళు, అబ్బాయిలు అంటే ఈ ఒక్క విషయంలోనే మంచోళ్ళు. ఇంకా వేరే విషయంలో కక్కుర్తిలో నా కమండలం, కక్కుర్తి వాళ్ళంతా కక్కుర్తి, కరువు, ఎంత ఉన్నా కూడా కరువే. లోకంలో ఆడదే లేనట్టు యువతో ఒక్కటి హీరోయిన్ కనిపిస్తే సొంగగాడుస్తారు, యువతో ఒక అమ్మాయి కనిపిస్తే సొంగగాడుస్తారు. అరే ఇన్స్టాగ్రామ్ మొత్తం అయ్యేరా అసలు. అది ఆ రీల్స్ సెక్షన్ ఓపెన్ చేస్తే 1,00,000 మంది అమ్మాయిలు కనిపిస్తారు, ఒకటి కాకుండా ఒకటి. ఈ నా కొడుకులు ఏం చేస్తారు, సొల్లు ఆడుచుకుంటా కరువు, ఆహా భూమి మీద ఇదే ఆడది, ఇంకో ఆడది లేదు, ఇదే లాస్ట్ ఐటమ్, 700 కోట్ల మంది మగవాళ్ళే ఉన్నారు అంతా, ఇదొక్కతే ఆడది ఉన్నది అన్నట్టు వీళ్ళు బిల్డప్ ఇస్తుంటారు. మరి వాళ్ళు కూడా భూమి మీద 700 కోట్ల మంది మగవాళ్ళే ఉన్నారు, నేను ఒకదాన్ని ఆడదాన్ని ఉన్నా అన్నట్టు వాళ్ళు. నేను ఈ విషయం మీద నెక్స్ట్ ఇంకో వీడియోలో మాట్లాడతాను. ప్రస్తుతానికైతే ఈ వీడియో ఇంతవరకే. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.